హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మావికి. ఈరోజు మన ఛానల్ వచ్చేసి అయితే బోటీ ఫ్రై. చాలామందికి బోటీ ఫ్రై చేయడం రాదని నేను అనుకుంటున్నాను. వస్తే నో ప్రాబ్లం, నాకైతే రాదు. నేను చాలా ట్రై చేయంగా వచ్చింది. ఈరోజు ఫస్ట్ అంటే మన ఛానల్లో కూడా బోటీ ఫ్రై చూపిద్దామని అయితే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నా. చాలా వరకు చెప్పాలంటే మటన్ చికెన్కు పెట్టే ఎక్స్పెన్సివ్ డబ్బులు బోటీకి పెట్టామనుకో ఎక్సలెంట్గా అద్దరిపోద్ది బోటీ ఫ్రై. నిజంగా చెప్తున్నా, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. నా ఫుల్ వీడియో చూడండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈజీ మెథడ్ కాకపోతే ఎట్లా చేయాలా అని అర్థం కాక దాన్ని కింద మీద పడి ఏదో ఒక రకంగా చేస్తాము. అట్లా కాకుండా ఈ పద్ధతిలో చేసుకున్నారనుకో అద్దరిపోద్ది. అసలు తిన్నా కొద్దీ తినబుద్ధి అవుతుంది. కేజీన్నర కూడా ఒకళ్ళే తింటారు, అంత మంచిగా వస్తుంది. ఇప్పుడు చూస్తారు కదా, బోటీ అయితే చిన్న చిన్న ముక్కలుగానే ఉంది. దీన్ని వేడి వాటర్లో వేసి అయితే తీసేసుకోవాలి. అప్పటికప్పుడు కొంచెం అల్లం పేస్ట్ కూడా నేను రెడీ చేసుకుంటున్నాము. అండ్ గంగవేలు కూర పప్పు కూడా చేస్తున్నాను, ఎందుకంటే అది ఫ్రై కదా. ఇది కొంచెం పప్పు చేస్తే పప్పు కాంబినేషన్ బోటీ ఫ్రై మంచిగా రైస్లోకి బాగుంటుందని అయితే ఇది చేస్తున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి అయితే బోటీ ఫ్రై. ఇప్పుడు ఈ రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను కుక్కర్లో వేసుకున్నాను, బోటీని వేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టుకున్నాను. అది కొంచెం స్కిప్ అయింది, నో ప్రాబ్లం. మీకు బోటీని వాటర్ ఎక్కువ వేయకుండా మంచిగా పెట్టేసుకోండి, అంటే కుక్కర్లో వేసి ఉడికించుకోండి, సరిపోతుంది. మూత తీయడానికి ఈజీగా ఉండాలి అని అంటే మాత్రం కొంచెం ట్యాప్ కింద పెట్టి ఓపెన్ చేయండి, తొందరగా ఓపెన్ అయిపోతుంది. మనకి చాలా ఈజీగా ఉంటుంది తీయడానికి కూడా. ఒక ఎమర్జెన్సీ వర్క్ ఉంది అన్నప్పుడు ఈ మెథడ్ చాలా యూజ్ అవుతుందని నా ఫీలింగ్. ఇప్పుడైతే కుక్కర్ మూత ఓపెన్ చేద్దాం, ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు మనకు టైం వేస్ట్ అవ్వదన్నమాట. చూస్తారు కదా, బోటీ మొత్తం కుక్ అయిపోయింది. ఏం లేదు, కొద్దిగా వాటర్ వేసి అయినట్టుగా వేసి అయితే సాల్ట్ కూడా యాడ్ చేయండి. పర్ఫెక్ట్గా కుక్ అయ్యి మనకి సాల్ట్ మొత్తం ముక్కకు పట్టుకుంటుంది. ఇది ఒక 3 or 4 విజిల్స్ వచ్చేంత వరకు నేను పెట్టానమాట. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఈ బోటీ మొత్తం తీసేసుకున్నాము. సూపర్గా ఫ్రై అయితే మస్తు కుదిరింది. ఇప్పుడు ఈ ప్లేట్లోకి తీసాను కదా, దాంట్లో కొన్ని ముక్కలు, ఒక కటోరెడు ముక్కలు అయితే నేను తీసేసుకొని తిన్నాను. చాలా బాగుంది, నిజంగా చెప్తున్నాను. ఈ మెథడ్లో మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా వీడియోస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. చాలా ఈజీ అండ్ సింపుల్. ఇలాగే కూడా తినేయచ్చు, అంత బాగా కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. స్టార్టింగ్లో నాకు చేయడం రాక డైరెక్ట్ ఫ్రై చేసేదాన్ని, అస్సలు కుదరపోవు. ఇలా కుక్కర్లో చేసుకుంటే ఏ ముక్కకు ఆ ముక్క మసాలా బట్టి సూపర్గా ఉంటుంది. ఇవి ఇప్పుడు ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాం కదా, స్టవ్ వెలిగించుకొని మనం కడాయి పెట్టేసుకుందాం. కడాయి పెట్టేసుకున్న తర్వాత కడాయి హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ సరిపడా వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం మన మసాలా ఉంటుంది కదా, చెక్క, సాజీరా, ఒక ఇలాచి, 2 మొగ్గ అలా వాటిలో వేసేసుకోవాలి. కడాయి అయితే హీట్ ఎక్కాలి, ఆయిల్ కూడా హీట్ ఎక్కనివ్వండి. చాలా హరిబరి ఏముండదు, సింపుల్ అండ్ ఈజీ మెథడ్, ఈజీగా చేసుకోవచ్చు. ఇవి కొంచెం అటు ఇటు కొద్దిగా నీళ్ళలో డీప్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 వేసుకోవాలి. మీ ఇష్టం, మీరు వేసుకుంటే వేసుకొని, లేకపోతే లేదు. మనం ఇవి యాడ్ చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది, రైస్లో తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. ఆనియన్స్ అయితే వేసుకోండి, మరి ఎక్కువ ఓవర్గా కూడా కుక్ అవ్వనియద్దు. మీడియం కుక్ అవుతే సరిపోతుంది, అంటే కొంచెం బ్రౌన్ షేడ్లోకి రావాలి. స్మెల్ మాత్రం అద్దరిపోతుంది, ఎందుకంటే కరివేపాకు అండ్ ఆనియన్స్ కొంచెం మసాలా వేసాం కదా, స్మెల్ అద్దరిపోయింది. మీరు ఇదే ప్రాసెస్లో వేస్తే మీరు కూడా కామెంట్ సెక్షన్లో చెప్తారు సూపర్గా వచ్చిందని. డెఫినెట్గా ట్రై చేసి అయితే చూడండి, చాలా ఈజీ మెథడ్. ఇప్పుడు ఆనియన్స్ మనకు కుక్ అయిపోయినాయి కదా, అల్లం పేస్ట్, పసుపు కూడా యాడ్ చేసుకున్నాము. అల్లం కూడా అప్పటికప్పుడు రెడీ చేసుకున్నాను నేను. సూపర్ ఫ్లేవర్ ఉంటుంది. మనం అప్పటికప్పుడు కొంచెం రోట్లో వేసి కచ్చపచ్చగా చేసుకున్నాం అనుకో ఎక్సలెంట్ ఫ్లేవర్ అని నిజంగా చెప్తున్నా. ఈ పద్ధతిలో ట్రై చేశారనుకో తినటానికి అసలు నోరాగదు, చెయ్యి ఆగదు, నిజంగా చెప్తున్నా. చూసారు కదా, కొంచెం అప్పటికప్పుడు నూరిన అల్లం పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నా. చాలా తపస్సు చేశానండి నేను బోటీ ఫ్రై చేయడానికి. ఇన్నాటికి నాకు చేయడం వచ్చిన తర్వాత ఈ సెకండ్ టైం అనమాట పర్ఫెక్ట్గా చేయడం. పసుపు సరిపడా వేసుకోండి. పసుపు వేసిన తర్వాత ఒకసారి మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకోండి. ఆనియన్స్ ఈ షేడ్, అంటే ఈ బ్రౌన్ షేడ్లోకి వస్తే సరిపోతుంది మనకు, మరి ఓవర్గా కూడా కుక్ అవ్వలేదు. ఆయిల్ కూడా మినిమం వేసాను నేను, ఎక్కువైతే వేయలేదు. చూస్తారు కదా, ఇప్పుడు మన బోటీని యాడ్ చేసుకున్నాము. సగం ముక్కలు నేను తినేసాను కూడా, అంత పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇవేవి క్లీన్ చేసుకోకండి, మీ ఇష్టం, మీరు ఇష్టమైతే క్లీన్ చేసుకోండి. ఆ పొట్టు అవేవి అవసరం లేదు. మేమైతే ఇలాగే చేస్తాము, మాకు ఇలాగే ఇష్టము. మీకు ఒకవేళ అది ఇష్టం లేదంటే అది క్లీన్ చేసుకోండి. ఇప్పుడు మంచిగా కిందికి పైకి కలిసేటట్టు మంచిగా గరిటెతోటి అయితే కలుపుకోండి. చూస్తేనే నోరూరుతుంది, అంత మంచిగా కుక్ అయిపోయినాయి అనమాట. ఏం లేదు, దీంట్లో ఫ్రై అయ్యి మసాలాలు కారం పట్టుకునేలాగా కలుపుకొని
కొద్దిసేపు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అస్సలు వాటర్ అయితే యాడ్ చేయదు. వాటర్ యాడ్ చేస్తే అస్సలు బాగుండదు. మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా బోటీ ఫ్రై, దీంట్లో వాటర్ అయితే అస్సలు ఇంక్లూడ్ చేయొద్దు. టమాటా కూడా వేయొద్దు. ఒకవేళ మీరు కర్రీలా చేసుకోవాలి అంటే అట్లే చేసుకోవచ్చు. టమాటా వేసుకోవచ్చు, సమ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫ్రై చేస్తున్నాను కాబట్టి అవేవి నేనేం వేయడం లేదు. చూసారు కదా, ఒక 3-4 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్నాము. ఇంకొంచెం అల్లం పేస్ట్ మిగిలిపోయింది, అది పైనుంచి వేస్తున్నాను నేను. మంచి ఫ్లేవర్ రావాలి అని అంటే అప్పటికప్పుడు అల్లం పేస్ట్ అయితే వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది, తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ మనం ఉడకబెట్టాం కాబట్టి పెద్ద టైం ప్రాసెస్ అయితే ఏం పట్టదు. కొద్దిసేపు మూత పెట్టి అయితే మగ్గించుకోండి. ఒక 3-4 మినిట్స్ అట్లా సరిపోతుంది, అంతకంటే ఎక్కువ టైం అయితే తీసుకోదు. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎంతవరకు వచ్చిందని. చూసారు కదా, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మనము పసుపు కారం పసుపు వేసాం, కారము అండ్ ఇంకా సాల్ట్ ఆల్మోస్ట్ మనము ఉడికించుకునేటప్పుడే వేసాం కాబట్టి పెద్దగా హరిబరి ఏం లేదు. అప్పట్లో మా తోటికోడళ్ళు వాళ్ళు వీళ్ళు బోటి ఫ్రై చేస్తే నేను చాలా ఇష్టంగా తినేదాన్ని. కాకపోతే అంత బాగా ఎలా చేశారా అనిపించేది. నిజంగా పెద్దవాళ్ళు చేస్తే ఏదైనా తిరుగుద్ది కదా. నాకు ఈ టైంకి వచ్చిందంటే ఇది సెకండ్ టైం ట్రై చేయంగా వచ్చిందనమాట. సో హ్యాపీ. ఇంకా ఎవ్రీ టైం బోటి తెచ్చుకునే ఏం ప్రాబ్లం లేదనిపించింది. సాల్ట్ కొద్దిగానే వేశాను నేను, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం కుక్ చేసుకున్నప్పుడు బోటిలో వేసాం కాబట్టి. కారం ఆకుపొడి కాబట్టి ఒక 1 స్పూన్లో హాఫ్ వరకు వేసాను, అంతకంటే ఎక్కువ వేయలేదు. మనం పచ్చిమిర్చి 2 చీలికలు వేసాను కాబట్టి ఎక్కువ ఏది వేసుకోకండి. గరం మసాలా యాడ్ చేస్తున్నా. ఉడకబెట్టినప్పుడే ఒక 2 ముక్కలు తీసుకొని లాగించేసాను నేను. చాలా బాగా కుక్ అయింది. మీరు కూడా చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా అంటే మసాలా, కారం అండ్ ఇవన్నీ కలిసేటట్టు, గరం మసాలా కూడా వేసాను, అది మంచిగా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని మూతేం పెట్టొద్దు. ఒక 3 మినిట్స్ అట్లా వదిలేసామనుకో మనకు బోటి ఫ్రై రెడీ అయిపోయినట్టే. పెద్ద టైం టేకింగ్ పట్టదు, ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో వాటర్ యాడ్ చేస్తలేం కాబట్టి మంచిగా ముక్కకి అలా బోటి తినేయచ్చు. ఫైనల్గా కొత్తిమీర వేసేస్తే సరిపోతుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా కుదిరింది. నా వీడియో అని నేను అస్సలు ఫేక్ చెప్పడం లేదు. మీరు కూడా ఇలాగే ట్రై చేస్తే డెఫినెట్గా మీకు ఇలాగే వస్తుంది. చాలా ఇష్టంగా తింటారు. అండ్ ముద్దకి అలా బోటి ముక్కలు పెట్టుకొని తింటే ఉంటుంది. ఇంకా స్ప్రైట్లో తినేవాళ్ళు స్ప్రైట్లో తినొచ్చు, మధ్యలో తినేవాళ్ళు మజాలో తినొచ్చు. మందు తాగే వాళ్ళకి ఇది బెస్ట్ అని నా ఒపీనియన్. మన తెలంగాణలో అయితే ఎక్కువ ఇష్టపడతారు. సో ఇదనమాట. ఫైనల్గా అయితే బోటి అవ్వడం అయితే అయిపోతుందనమాట. అడుగు అంటుకుంటుంది కాబట్టి ఒకసారి మంచిగా కలిసేటట్టు కలుపుకుందాము. ఇంత కూడా వాటర్ లేకుండా మంచిగా ఫ్రై అయిపోయింది. ఆల్మోస్ట్ గట్టిగా తినేవాళ్ళు ఉంటే ఒక్కరు తింటే లేచిపోద్ది, అంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా ఎంత బాగా వచ్చిందంటే నిజంగా చెప్తున్నా. లాస్ట్ సండే నేను ఇదే చేశాను కానీ వీడియో చేయలేదు. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.